శ్రీరామండి. ఇక ఈ లచక్క వాళ్ళదైతే నిజంగా అసలు ఎంత సిగ్గులేనోళ్ళంటే స్లమ్ ఏరియాల్లో కూడా ఆడవాళ్ళు నీళ్ళ కుళాయిల దగ్గర ఇంత ఘనం దన్నుకోరేమో, అంతకంటే దరిద్రంగా నికృష్టంగా ప్లాన్ చేసి మరీ బురదలో బొర్లిన పందుల్లాగా కొట్టుకునే వాళ్ళంటే వీళ్ళేనండి. నిజంగా ఏం మనుషులు, అసలు ఏం పుటక మీది. మీరు ఏదో జన్మలో ఎట్లో ఇవి ఏ పుణ్యం చేసుకొని ఈ జన్మలో మనుషులు అవతారం ఎత్తారేమో, కానీ మీరైతే బురదలో దొరలే పందుల అవతారం ఎత్తాల్సింది. ఎక్కడో పుట్టబోయి ఆ పందుల్లాగా పుట్టబోయి మనుషుల్లాగా పుట్టిర్రు. సిగ్గుందారా అసలు మీకు? పిల్లలంటే ఆట బొమ్మలు అనుకుంటురా? చిన్న పిల్లలు ఎవరైనా సరే మనం ఏమనుకుంటాము, చిన్నపిల్లల్ని ఇంట్లో చిన్నపిల్లలని దేవుళ్ళతో పోలుస్తాము. అలానే చిన్నపిల్లల దగ్గర మనం ఎంత కేరింగ్ తీసుకుంటాము, ప్రాణాలన్నీ పిల్లల మీద పెట్టి బతుకుతాము. లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా పిల్లలకి ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతకరమైన లైఫ్ ఇవ్వడానికి పేరెంట్స్ ఎంతో కష్టపడుతుంటే ఈ దరిద్రపు సంత అసలు మనుషుల్లో పుట్టాల్సిన వాళ్ళే కాదు. ఒకప్పుడు పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు అంటూ ఉండేవాళ్ళు, మనుషులు పీక్కొని తినే కాలం వచ్చుద్ది అని. అందులో స్టార్టింగ్ వీళ్ళే అనిపిస్తుంది. వీళ్ళల్లో వీళ్ళే పీక్కొని తించేస్తారు. ఏం పుట్టకలరా మీవి? ఇంత నికృష్ట పుట్టకలేంట్రా అసలు? మీకు పుట్టినందుకు వాళ్ళైతే ఏదో ఒక రోజు వాళ్ళ చెప్పులు తీసుకొని వాళ్ళని కొట్టుకుంటారు అనకూడదు. కానీ నిజంగా ఇలాంటి దరిద్రులకా మేము పుట్టింది అనుకుంటారు. అరే మీ వీడియోస్ మీ పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత, నాలెడ్జ్ వచ్చిన తర్వాత చూసుకుంటే ఊసుకుంటారు తెలుసా. అద్దాల ముందుకు పోయి ఊసుకుంటారు. అంత దరిద్రంగా చేస్తున్నారు మీరైతే. పావలా యాక్టింగ్ గాళ్ళు అన్న పదానికి కూడా సరిపోర్రా మీరు. పావలా యాక్టింగ్ అంటే ఏమాత్రం యాక్టింగ్ రాని వాళ్ళని పావలా యాక్టర్స్ అని అంటుంటారనమాట. సో మీరు దానికి కూడా వర్త్ కాదురా, ఆ పదానికి కూడా వర్త్ కాదు. అంటే ఎంత నికృష్టులో మీరు. పిల్లల లోపలికి అందుద్దారా? గడందుద్దా? సరే అంతా కష్టపడి పిల్లలు వేసుకున్నా కానీ మనం వీడియో చేసేంత టైం మనకు ఉంటుందారా? అరే ఒక ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని అది కూడా వీడియోలో తీసి క్యాష్ చేసుకొని బతుకుదామనుకునేంత పనికి బాన్లోళ్ళురా మీరు. మిమ్మల్ని ఎలా పోల్చాలి అంటే, లైటింగ్కి ఒకేసారి వెలుతురికి ఆ వెలుతురు ఏదో తినేద్దాము అని చెప్పేసి చిమట పురుగులు ఉంటాయి కదా, దాన్ని ఏదో అంటారు చిమట పురుగులు, వాటి పురుగులు సంథింగ్ ఏదో పేరు ఉంటుందన్నమాట. లైటింగ్ తినేద్దాం అన్నట్టు ఆదర పోయి ఆ లైటింగ్ దెబ్బకి మూతులు ముక్కులు కాలిపించుకొని చచ్చి కింద పడుతుంటాయి అన్నమాట. సో అలాంటి లైటింగ్ పురుగులు అనమాట మీరు పురుగుల జాతికి సంబంధించిన వాళ్ళే. అంత నీచంగా ఉన్న బతుకులు మీవి. అసలు ఎలాంటి బతుకులు ఏంటి? ఒకప్పుడేనా ఏం కదరా మీరు? పెళ్ళికి ముందే కనీసం ఆ వంటలు ఏవో చేసుకుంటూ, రెసిపీస్ ఏవో చేసుకుంటూ, నలుగురు తిట్టినా ఏదన్నా పోనీలే పాపం ఇలా వంటలు చేసుకొని బతికే వాళ్ళని ఎందుకంటారు అని చెప్పి మాకు అనిపించేది. అసలు ఎందుకు తిట్టేవాళ్ళంటే మీ బతుకులు తెలిసిన వాళ్ళే మిమ్మల్ని అప్పట్లో తిట్టుంటారు. లేకపోతే ఈ రకంగా ఎందుకు తిడతారండి? అసలు ఏం మనుషులు? పిల్లల మీద వీడియోస్ చేసి బతకడం ఏంట్రా? ఏది పట్టుకున్న ఇంట్లో మీ ముగ్గురే ఒకళ్ళనొకళ్ళు తన్నుకోవడం. 3 స్తంభాలాట అంటే మీ బతుకుల్ని చూసి, మీ ముగ్గురిని చూసిన తర్వాతే తెలుస్తుంది. ఇంత నీచంగానా, ఇంత దరిద్రంగా, ఇంత నికృష్టంగా ఎవ్వరు తీయలేదు ఇప్పటిదాకా. యూట్యూబ్ చరిత్రలో ఇప్పటిదాకా ఇంత నికృష్ట వీడియోలు ఎవ్వరు తీసుండరు. అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకొని బతకడం ఏందో? అరే మీకు ఒక టాలెంట్ లేదా? కష్టపడే మైండ్ సెట్ లేదా? అసలు మీ కొంపలో హ్యాపీనెస్సే లేదా? అరే పసిపిల్లగాడు పుట్టిన పిల్లలు చక్కగా నిద్రపోతుంటే నిద్ర కూడా పోనీయకుండా మీ ఇంట్లో గొడవలు పెరిగితే ఆ పిల్లల మైండ్లు కూడా ఎప్పుడు గొడవ పడదామా అన్నట్టే ఉంటాయి. పిల్లల మైండ్లు కూడా ప్రశాంతంగా ఉండవురా. అసలు మీరు ఏం సాధించినట్టు? సంపాదిస్తారు సరే, ఈరోజు హాయిగా మీరు కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని సంపాదించవు. ఈ బతుకు, ఈ రూపాయి రేపు మీ పిల్లల జీవితాలను నాశనం చేస్తుంది. ఏమన్నా అర్థమవుతుందా మీకు? అసలు నిజంగా వీళ్ళ కింద కామెంట్స్ అండి, ఒకళ్ళిద్దరు పాపం వీళ్ళ మీద కంప్లైంట్ చేయాలి, పలానా సెక్షన్ పలానా ఇది అని చెప్పి రాస్తే ఆ కామెంట్కి ఒక 10 నుంచి 20 లైక్స్, 30 లైక్స్, ఇన్ని లైక్స్ వస్తుంటే అది కూడా చూసి ఓర్వలేక నిజంగా ఎవరైనా కంప్లైంట్ చేసే సత్తా సామర్థ్యం ఉన్నోళ్ళు పోయి చేస్తారేమోనని భయపడిపోయి ఆ కామెంట్ని డిలీట్ చేశారండి. ఎందుకు అంత భయం? ఎందుకు మళ్ళీ భయపడాలా? మళ్ళీ ఇలాంటి దరిద్రపు కొట్టి వీడియోస్ తీయాలా? అసలు ఒరే నిజంగా భయపడినప్పుడు ఎందుకు నువ్వు ఆ కామెంట్స్ అనేవి డిలీట్ చేస్తున్నావు? ఆ కామెంట్స్ అన్నీ చూస్తున్నావు అని తెలుసు, రిప్లై ఎందుకు ఇవ్వవురా?
అందులో సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మహా అయితే 2-3 గొట్టంగాళ్ళు నీ ఫాలోవర్సు నీ డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరైనా చచ్చుంటారు. సింపతితోటో లేకపోతే ప్రేమతోటో ఇష్టంతోటో వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారేమో. మిగతా వాళ్ళంతా మిమ్మల్ని బండబూతులు తిడుతున్నారు కదరా. కొంచెమన్నా సిగ్గనేది లేకుండా అన్నీ ఫేక్ వీడియోస్, అన్నీ ఫేక్ డ్రామాలు. ఆ చిన్న పిల్లలను చూడకుండా చిన్న పిల్లల్ని ఇంటి లోపల ఉండి వాళ్ళేదో తలపేసుకున్నట్టు మీరు బయట ఉండి డ్రామా క్రియేట్ చేయడం, మళ్ళీ దానికి పక్కన బీజిఎమ్స్. మీరేదో పెద్ద అదేంటి రైలు కట్టినట్టు, విమానం వేసినట్టు, లేకపోతే గిన్నిస్ బుక్ అవార్డు ఎక్కినట్టు, లేకపోతే ఇంకేదో పెద్ద ప్రాజెక్ట్ సక్సెస్ అయినట్టు, లేకపోతే పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ వచ్చినట్టు, పెద్దవాళ్ళు మిమ్మల్ని ఏదో పొగిడినట్టు, మీరేదో పెద్ద పెద్ద గొప్ప గొప్ప పనులు చేసినట్టు. మీ వెనకాల బీజిఎం సౌండ్స్ ఎందుకురా ముస్టోళ్ళారా? అసలు ముస్టోళ్ళ పరువు కూడా తీయొద్దు మిమ్మల్ని పోల్చి నిజంగా. అసలు మీది కొంపనా లేకపోతే డ్రైనేజ్ కూడా అంత ఇంత నీట్గా ఉంటుందేమో ఎప్పుడన్నా ఒకసారి. మీ కొంప అయితే అంతకంటే దరిద్రంగా ఉంటుంది, చాలా నీచంగా ఘోరాతి ఘోరంగా ఉంటుంది. అసలు పసిపిల్లలతోటి చాలామంది వీడియోస్ చేసేవాళ్ళు ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంటాయి వాళ్ళ వీడియోస్ చూస్తుంటే. వాళ్ళు నవ్వుతుంటే మంచిగా సంతోషంగా టైం స్పెండ్ చేస్తూ, లేకపోతే వాళ్ళకి తినిపించే ఫుడ్ హెల్తీ ఫుడ్ ఎలా తినిపించాలి అనో, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వ్లాగ్స్, పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేస్తారు, వాళ్ళు ఎలాంటి అల్లరి చేస్తారు, వీళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారు ఆ అల్లరిని, లేకపోతే వాళ్ళని ఎలా చదివిస్తారు, వాళ్ళ డే ఎలా గడుస్తుంది అనేవి చాలా వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి. అవన్నీ చూసినప్పుడు కలిగే ఎంజాయ్మెంట్ మీ దరిద్రపు కొట్టి వీడియో ఒక్కసారి చూడంగానే దెబ్బకి బీపీ డౌన్ అయిపోయి హాస్పిటల్ బెడ్ ఎక్కుతారు. అంత నికృష్ట వీడియోలు మీవి. అసలు మీకు ఎలా ఫాలోవర్స్ ఉన్నారో, అసలు మిమ్మల్ని మీ వీడియోస్ చూసేవాళ్ళు ఎవరో ఇప్పటికీ నాకు అర్థం కాదు. జనాలంతా తిడతానే ఉంటారు కానీ మీకు సబ్స్క్రైబర్స్ తగ్గరు. మరి ఎందుకు తగ్గరో ఇప్పటికీ నాకు అర్థం కాదు. అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా చాలా వరకు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ సబ్స్క్రైబర్స్ని చూసుకొని పొగరెక్కి మేము ఎలాంటి దరిద్రపు కొట్టి వీడియోలు చేసినా మాకు ముందుకెళ్తుంది అనే ఒక అహంకారంతో వీళ్ళు వీడియోస్ పెడతా ఉన్నారు. నెక్స్ట్ ఏంటి, ఇంట్లోంచి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, దొరకట్లేదు, మేము అది చేసాము ఇది చేసాము అని బయట రోడ్డు మీద పరిగెత్తే కుక్క తిరుగుడుకు కూడా బీజిఎంసే. కుక్కలు తిరుగుతాయి చూడండి రోడ్డు మీద, పని పాట ఏమీ లేకుండా ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి. లేదంటే ఎవరైనా బైక్ మీద పోతుంటే వెనకాల కుక్కలు ఏ పని ఉండవు కదా వాటికి, అరుచుకుంటా ఆ బైక్ల వెనకాల తిరుగుతూ ఉంటాయి పిచ్చి కుక్కలు. వాటినే పిచ్చి కుక్కలు అంటారు. సో అలాంటి పిచ్చి కుక్కల్లాగా మీరు రోడ్డు మీద అటు నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి తిరిగేది వీడియోస్ చేయాలి. మళ్ళీ ఆ తొక్కలో తిరుగుడికి కూడా బీజిఎమ్స్. అసలు సినిమాల్లో బీజిఎమ్స్ ఎలా పెడతారు? ఏదన్నా ఒక మంచి పని చేసేటప్పుడు, లేకపోతే ఏదన్నా కరెక్ట్ వర్క్ అనేది అక్కడ జరుగుతున్నప్పుడు, లేకపోతే జనాలకి ఇంకొంచెం ఎంకరేజ్ రావడానికి, అలాంటప్పుడు బీజిఎమ్స్ అనేవి వాడుతూ ఉంటారు. అలాంటిది మీ నికృష్ట మొహాలకి, మీ పరుగుళ్ళకి ఆ బీజిఎం పరుగులు పోతుందండి నిజంగా. ఎవడో ఒకడు బీజిఎంకి సంబంధించినోడు అన్నెసెసరీగా వీళ్ళ దాంట్లో వాడినందుకు ఒక స్ట్రైక్ లేసి పడేస్తే దరిద్రం పోద్ది. 3 స్ట్రైక్లు వేస్తే అసలు యూట్యూబ్ ముష్టంతా వద్దనమాట వీళ్ళకి. అసలు మనకు పట్టిన కర్మ, మనకు పట్టిన దరిద్రం, మనకు పట్టిన చాదస్తం మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. అసలు ఏం మనుషులు వీళ్ళు, ఏం బతుకులు వీళ్ళవి. ఎంతమంది తిట్టినా సిగ్గులేదు. దానికైతే మరీ దరిద్రపు. అదైతే అడక్క తినే వాళ్ళల్లో ఫస్ట్ ఉండే అడక్క తినేదన్నమాట ఇది. అసలు నిజంగా అడక్క తినే వాళ్ళన్నా పాపం వాళ్ళేదో వాళ్ళ పొట్టకూటి కోసం అడుక్కుంటారు కానీ దీని బతుకు మొత్తం మరి ఎక్కడి నుంచి వచ్చి చచ్చిందో తెలియదు. వీళ్ళకి శనిగ్రహంలాగా తగిలింది. నేను నిజంగా దాన్నే అంట. అది వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ బతుకులు ఇంకా దరిద్రంగా తయారైనాయి. 10 మందితో తిట్లు తప్పించి వీళ్ళ బతుకులకి సక్సెస్ అయిందే లేదు. డబ్బు ఏ రూపంలో కలిసి వచ్చినా సరే వీళ్ళ బతుకులన్నీ సంకన ఆగిపోయినాయి నిజంగా. దాని అడుగే పాప పడుగు అనుకుంటా. మొత్తానికి ఇలా బతుకులు మొత్తం భ్రష్టు పట్టిపోయినాయి. అయినా సరే సిగ్గు లేకుండా ఇంకా వాళ్ళు చేసేదానికి ప్రోత్సహిస్తూ ఉంది. చెప్పాలి, ఇంట్లో ఆడమనిషి ఉన్నప్పుడు మనం ఇలాంటి వీడియోస్ చేయొద్దు, సమాజంలో విలువ ఉండదు, మనల్ని చూస్తే తూ అని పక్కకు పోతారు. వేరే యూట్యూబర్స్ని చూడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు అడిగి దిగుతున్నారు. సో వాళ్ళని చూసి నేర్చుకోవాలి, మనం కూడా అలాంటి స్థాయికి రావాలని చెప్పాలి. కానీ వెనకాలే ఉండి కుక్క ఇది అన్నీ చెప్తుంది, కుక్క సలహాలన్నీ చెప్తుంటుంది. రోడ్డు మీద అటు ఇటు పరిగెత్తుతూ గెంతులేస్తూ పనికి మాలిన దరిద్రపు కొట్టి వీడియోస్ చేద్దామని వాళ్ళు ఇంకా రెచ్చిపోయి నికృష్ట వీడియోలు చేస్తున్నారు. వీళ్ళ బతుకులకు సిగ్గే రాదండి బాబు. నిజంగా ఎంత దరిద్రులు అంటే పిల్లల మీద ఆధారపడి తినే పేడ పురుగులు. పిల్లల మీద పెంట పురుగులు, పేడ పురుగులు. వీళ్ళ బతుకులన్నీ అంతే నికృష్ట బతుకులు. ఇలాంటి వాళ్ళ గురించి అసలు చెప్పాలంటే నాకు కూడా చిరాకేస్తుంది. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.